హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ శ్రావణి. ఈరోజు నేను మీతో ఒక మంచి వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఐఎమ్ సో సారీ ఫర్ దట్ అండి. నేను వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అంతేకాకుండా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఒక 1 month వరకు అసలు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు. నా ఫ్రెండ్స్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అని అడిగారు. సో అండ్ మీరందరూ అడిగినందుకు నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నేను పెట్టే ఒక్క వీడియో కోసం కూడా వెయిట్ చేసి చూస్తున్నారని నాకు క్లియర్గా తెలిసిందనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే సరుకులు షాప్స్ అనేవి ఇక్కడ దుబాయ్లో ఎలా ఉంటాయి అని నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అంటే మేము దుబాయ్లో ఉండట్లేదండి, కొంచెం దుబాయ్ రిలేటెడ్గా కొంచెం షార్జాలో ఉంటున్నాం అనమాట. ఈ షార్జాలో ఈ సరుకుల షాప్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మన ఇండియాలో అనుకోండి సరుకులు కొట్టు అంటాం, లేదా పాచారీ షాప్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ దుబాయ్లో అయితే ఈ సరుకులు కొట్టునే ఫ్లోర్ మిల్స్ అని పిలుస్తారు. అండ్ ఈ ఫ్లోర్ మిల్ అనేది ఎలా ఉంది అండ్ అక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి చాలా ఫాస్ట్గా మీకు చూపించేస్తాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ షేర్ కామెంట్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు 2 కార్డ్స్ చూపిస్తున్నాను కదండి. ఈ ఫస్ట్ కార్డ్ ఏంటంటే ఇది వాళ్ళ షాప్ హోమ్ డెలివరీ కార్డ్ అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ షాప్ విజిట్ చేస్తే కంపల్సరీ కార్డ్ మనకి ఇస్తారనమాట. అలాగే నేను తెచ్చుకున్నాను. అండ్ ఈ అనదర్ కార్డ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ షాప్లో ఉన్న ప్రొడక్ట్ లిస్ట్ అనమాట. ఈ ప్రొడక్ట్స్లో మనం ఎన్ని కేజీలు కావాలి ఎన్ని గ్రామ్స్ కావాలి మనం చెప్తే ఇవన్నీ మనం రాసుకొని వాళ్ళకి వాట్సాప్ చేసినా సరే వాళ్ళు అవన్నీ మంచిగా ప్యాక్ చేసుకొని మన ఇంటికి ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారనమాట. ఇవి వాళ్ళ నెంబర్స్ అనమాట. ఈ ఫస్ట్ కార్డ్లో చూపించిన వాళ్ళ నెంబర్స్ అనమాట. దేనికో దానికి కాల్ చేసి మనం మాకు ఇవి కావాలి, మా ఇంటి అడ్రస్ ఇది అని చెప్తే చాలు, వాళ్ళు మనకి డెలివరీ చేస్తారనమాట. డెలివరీ చేసిన తర్వాత మనీ ఇవ్వచ్చు, మీకు బాగా నమ్మకం ఉంటే ముందే ఇవ్వచ్చు, అది మన ఇష్టం అనమాట కంప్లీట్లీ. నేనైతే ఇక్కడ మా బిల్డింగ్కి కొంచెం దగ్గరే ఒక 200 meters అలా ఉంటుంది. సరే కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. బయట ఎండ మాత్రం 32 degrees నడుస్తుంది అనమాట. 10 o'clock మంటలు వచ్చేసే మొహం అంతా నాకైతే. బట్ దగ్గరే కదా అని నేను నడిచి వెళ్తున్నాను. అంబ్రిల్లా అయితే ఏమీ తీసుకెళ్ళలేదు. అదిగోని కనిపిస్తుంది కదా ఒక చిన్న బోర్డ్ ఎల్లో కలర్ది, అదే అనమాట ఫ్లోర్ మిల్. ఇదిగోండి ఫ్లోర్ మిల్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ కింద ఆల్మోస్ట్ 2 to 3 షాప్స్ ఉంటాయండి. ఫ్లోర్ మిల్స్ కానీ, పార్లర్స్ కానీ, జిమ్ కానీ, క్లినిక్ కానీ, ఇలా ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది అనమాట. షాప్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సరే ఇక మనం ఫ్లోర్ మిల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ ఫ్లోర్ మిల్కి స్టార్టింగ్ లోపలికి వెళ్ళగానే అబ్బా ఫుల్ ఏసీ అండి, చల్లగా అనిపించింది నాకైతే. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అన్ని రకరకాల సాల్ట్స్ పెట్టాడు. అండ్ చిరుధాన్యాలు అనమాట. ఈ రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఇలా సగ్గుబియ్యం, ఇలా రకరకాల చిప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఇదంతా వచ్చేసి స్నాక్స్ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అనమాట. అండ్ ఈ బిల్లింగ్ కౌంటర్ వెనక ఉన్నవన్నీ ఒక చిన్న జార్స్లో పెట్టారు కదా, అవన్నీ ఆయుర్వేదిక్ రెమెడీస్ అనమాట. కొన్ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడంతా హనీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇంకొంచెం ముందు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. నట్స్, సీడ్స్ అండ్ మిక్స్డ్ నట్స్, మసాలా నట్స్, డ్రై నట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ ఉంటాయి. కొన్ని స్వీట్స్. అండ్ ఇక్కడ ఈ గాజు దానిలో పెట్టారు కదా, అవన్నీ డేట్స్ అనమాట. అండ్ ఈ పైన కనిపించేవన్నీ మసాలా ప్యాకెట్స్ అండి, ప్యూర్ న్యాచురల్ మసాలా ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇంకో సైడ్ అన్నీ కోకోనట్ ఆయిల్, ఇంకా వంటకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ పైన కౌంటర్లో పెట్టారు. చింతపండు వగేరా గట్రా అనమాట. ఇది ఇక్కడ వెయిట్ చూసే మిషన్ ఉంది. అండ్ ఇక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ రౌండ్ వచ్చేసి రైసెస్ అనమాట. ఇక్కడ వీళ్ళ షాప్లో 20 types ఆఫ్ రైసెస్ చూశాను నేను ఫస్ట్ టైం, అన్ని రకాల రైసెస్ చూడడం. నేనైతే ఇడ్లీ రవ్వ ఇంకా బాస్మతి రైస్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఇదైతే ఓవరాల్ షాప్ అండి. నేనైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. నేను ఏదో 2-3 ఐటమ్సే తీసుకున్నాను. ఇంత ఎండగా ఉంది కాబట్టి అనుకుంటా షాప్ వాళ్ళు నాకు కనీసం నేను 3 times వెళ్ళాను ఇప్పటికి షాప్కి. ఎప్పుడు వెళ్ళినా సరే మేడం ఆర్డర్ ఇవ్వండి, మీరు ఇంత దూరం రావద్దు, ఫ్రీ డెలివరీ కదా మేము తీసుకొస్తామని చెప్తారు. సరే ఇట్స్ ఓకేలే, ఇక్కడ డిస్టెన్స్ కొంచెం తక్కువే కదా అని నేను వెళ్తున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి చెప్తారండి పాపం.
మేబీ ఇంత ఎండగా ఉంది కాబట్టి అనుకుంటా. అండ్ నేనైతే ఈ చిన్న 3 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇవి మొత్తం కలిపి ఒక 11 dirhams అలా అయ్యాయి అనమాట. 11 dirhams అంటే ఇండియన్ రూపీస్లో 286 రూపీస్ అండి. సో ఇదనమాట ఈరోజు నా వీడియో. ఈ కంప్లీట్ 4 meal వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.